వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నిస్సీమ మహిమ అనేది అమ్మవారి యొక్క తత్వస్వరూపం. ఆమె యొక్క మహిమకి హద్దు అనేది లేదు. ఆది మధ్యాంతరహితురాలు, సర్వవ్యాపిని గనక హద్దులేని తల్లి. అలాంటి తల్లి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నిత్య యవ్వన మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ అనే నామాల్లో వర్ణిస్తున్నారు. ఇందులో దివ్యమంగళ విగ్రహానికి ఉండవలసినటువంటి సమస్త సాముద్రిక లక్షణములు వరుసగా చెప్పబడుతున్నాయి. ముందుగా నిత్య యవ్వనము. అమ్మ స్వరూపంలో ఎప్పుడూ కూడాను ఎదగని పసితనం కానీ లేదా వృద్ధాప్యం కానీ అనే వికారాలు లేవు. ఒక పరిపూర్ణత ఉన్నది. ఆ పరిపూర్ణతను తెలియజేసేదే నిత్య యవ్వన. ఆ యవ్వనము ఎల్లవేళలా ఉన్నది. అదేవిధంగా యవ్వనము యొక్క స్వభావమైనటువంటి ఆ చైతన్యము, ఆనంద పారవశ్యము అమ్మ మూర్తి యందు కనిపిస్తున్నది. అందుకు మదశాలిని అనే మాట చెప్పి ఆ తర్వాత మదఘూర్ణిత రక్తాక్షి, అమ్మ నేత్రముల యందు ఆనంద పారవశ్య అనుభూతి వ్యక్తమవుతున్నది. ఘూర్ణిత అంటే తిరుగుతున్నా అనొక అర్థం. మదఘూర్ణిత ఆనంద పారవశ్యంతో చలిస్తున్న రక్తాక్షి. ఇక్కడ మంత్ర హృదయం తెలిసినటువంటి మహాత్ములు ఒక అద్భుత విషయాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ నిత్య యవ్వన నుంచి కొన్ని నామముల వరకు రక్తాక్షి అనబడే దేవత యొక్క మంత్రశాస్త్రం ఉన్నది. ఇక్కడ అనే నిత్య యవ్వన నుంచి చాంపే కుసుంప్రియ వరకు చదువుకుంటే రక్తాక్షి అనే దేవత యొక్క అనుగ్రహం ఉన్నది. అందుకే నిత్య యవ్వన మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూహు చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ. రక్తాక్షి అనే పేరు మనకి మొత్తం 60 సంవత్సరాల్లో ఒక సంవత్సరం పేరు కూడా ఉన్నది. నిజానికి 60 సంవత్సరాల పేర్లు సూర్యభగవానునికి సంబంధించినవే. అందుకే రక్తాక్షుడు అంటే సూర్యభగవానుడే. ఆ సూర్యభగవాను ఉందన్న శక్తియే రక్తాక్షి. రక్త అంటే ఎరుపు అని అర్థం. అందుకే రక్త అనే పేరు మనకి ఆదిత్య హృదయంలో కూడా సూర్యభగవానికి కనబడుతున్నది. రక్త అంటే ఎరుపు కాంతి యొక్క లక్షణం, ఆ ఎర్రనిదనం. అందుకు సూర్యభగవానుడు అసౌయస్తామ్రో అరుణౌత బభ్రు సుమంగళ అని చెప్పినట్లుగా ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. పైగా ఆయన పెద్ద నేత్రము జగత్తుకి. అందుకే ఆయన పెద్ద అక్షి, జగచ్చక్షువు కదా ఆయన. అందుకే సూర్యుడు అమ్మవారి కన్నే, అగ్ని అమ్మవారి యొక్క కన్నే. అలాగే చంద్రుడికి కూడా ఒక ఎర్రదనం ఉందిట. అది వర్ణిస్తుంది భాగవతం. ఒకానొక పూర్ణిమ నాటి మొదటి స్థితిలో చంద్రుడు కూడా ఎరుపుగా కనబడతాట. అంటే కాంతి యొక్క ప్రథమ వికసనం ఎరుపే. తర్వాత బంగారము, తెలుపు మొదలైనవన్నీ వస్తుంటాయి. వర్ణానాం ఆద్యం లోహితం అని అమ్మవారి యొక్క ఎర్రదనం గురించి వ్యాఖ్యానించినప్పుడు మరింత వివరంగా మనం చెప్పుకున్నాం. అందుకే రక్తాక్షి అంటే సూర్యచంద్రాగ్నుల రూపముతో ఉన్నటువంటి నేత్రములు. అవి ఎప్పుడూ ఆనందస్వరూపములే. యుగాల నుంచి కూడా తేజస్సు పరిపూర్ణముగానే ప్రకాశిస్తూ జగతికి ఆనందం కలిగిస్తూ తిరుగుతూ ఉన్నవి. సంచరణ లక్షణం కలిగినవి కనుక మద ఘూర్ణిత రక్తాక్షి అంటే సూర్య చంద్ర అగ్ని నేత్రములు కలది అనే భావం కూడా స్పష్టంగా సరిపోతున్నది. అంతేకాదు ఘూర్ణితము అనే దానికి శాస్త్రీయమైన ఒక వ్యాఖ్యానం ఉన్నది. అది బాహ్య విషయ వైముఖ్యం ఘూర్ణనం అన్నారు. ఇక్కడ బాహ్య విషయ వైముఖ్యం అంటే బాహ్య విషయాల పట్ల విముఖత, అది అమ్మ నేత్రములు ఉందిట. బాహ్య విషయాల పట్ల సుముఖత అంటే అజ్ఞానం. అది బాహ్య విషయాల పట్ల విముఖత్వం అంటే జ్ఞానం. ఆ జ్ఞానమే ఇక్కడ ఘూర్ణనం. ఆ మద అంటే పారవశ్య. ఆ ఆనందం ఏ ఆనందం? బ్రహ్మానందం. ఆ బ్రహ్మానంద పారవశ్యంతో ఉన్న నేత్రములు, ఒక యోగి నేత్రములు మనం చూస్తూ ఉంటే అవి ఎప్పుడూ ఒకేలా కనబడతాయి. మనం చూస్తున్నట్టు ఆయన చూడ్డు. అందరూ కళ్ళు ఒక్కలాగా తెరుచుకున్నట్టు యోగి కళ్ళు కూడా మనలాగే చూస్తున్నాయి అనుకుంటాం. కానీ యోగి దృష్టి ఏంటో మనకేం తెలుస్తుంది? ప్రపంచాన్ని మనం చూసిన దానికి ఆయన చూసిన దానికి చాలా తేడా ఉన్నది. అందుకే అంతర్లక్ష్యం బహిర్దృష్టి అని శాంభవి ముద్ర గురించి మనం చెప్పుకున్నాం. ఆ అంతర్లక్ష్య బహిర్దృష్టి స్థితిలో చూస్తున్నప్పుడు, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మన దృష్టికి వికారాలు వస్తాయి. ఇష్టమైన వస్తువుని చూస్తే ఒక రకంగా, కొంచెం తేడా వస్తే ద్వేషపూరితంగా, సందేహం వస్తే ఒక రకంగా నేత్రములు ఇన్ని వికారములు ఉంటాయి. కానీ అమ్మ యొక్క నేత్రములు ఒకే అవస్థ ఉన్నది. అది ఆనంద పారవశ్యం. అంతర్ముఖమైనటువంటి ఆనంద పారవశ్య అనుభూతి అందులో ఓలలాడుతుంది, తరంగితమవుతుంది.
అలాంటి ఆనంద పారవశ్యంతో కూడి బాహ్య విషయ వైముఖ్యాన్ని కలబోసినటువంటి జ్ఞాన ఆనంద స్వరూపములే ఆ నేత్రములు. అలాంటి నేత్రాలను ఎందుకు ధ్యానించాలంటే ఆ చూపు మన వైపు ప్రసరిస్తే మనకి అటువంటి ఆనంద పారవశ్యము జ్ఞానానందములు లభిస్తాయి. అటువంటి నేత్రములకు నమస్కారం చేసుకుంటూ మదపాటల గండభూహు దీని గురించి చెప్పుకున్నాం. అమ్మవారి చెక్కిళ్ళు నిన్న కొన్ని భావాలు చెప్పి వాళ్ళ దాంట్లో మరికొన్ని దానివల్ల నిన్నటివి స్మరించడం జరుగుతుంది, వాళ్ళ కొత్తవి స్ఫురించడం జరుగుతున్నది. ఇక్కడ మద శబ్దానికి ఆనంద పారవశ్యం ఒకటి, ఇంకొకటి కస్తూరి అని చెప్పుకున్నాం. అమ్మవారి దగ్గర అనంగ కుసుమ మొదలైన వాళ్ళందరూ ఈ కస్తూరి లేపనము తీసుకుని మకరికా పత్రములను అలంకారం మన ప్రాచీన అలంకారాల శాస్త్రంలో వర్ణించారు. అది చెక్కిళ్ళకి మకరికా పత్రాలు లిఖిస్తారు. మీకు ఈ వర్ణనలు ఇప్పటికీ ఉత్తరాది విగ్రహాల్లో కనిపిస్తూ ఉంటాయి మనకి. అలా ఆ మకరికా పత్రాలు కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలతో లిఖిస్తారు. అమ్మవారి చెక్కిళ్ళకి అవి లిఖించారట వాళ్ళు. ఆ చెక్కిళ్ళ దగ్గర అలంకరింపబడి ఉన్నాయి. మన గోరింటలు ఎలాగైతే చేతులకు పెట్టుకుంటామో అలా కస్తూరితో లిఖించిన ఒకానొక లేపనం, దానివల్ల మరింత ఎర్రగా ఉన్నది. కానీ మద పాటల అంటే కస్తూరితో లిఖించబడినటువంటి వర్ణముతో ప్రకాశిస్తున్నటువంటి కపోలములు కలది. చందన ద్రవ దిగ్ధాంగి అమ్మవారికి జరుగుతున్న కైంకర్యాలన్నీ ఇవి. చందనం గురించి చాలా విశేషంగా చెప్పుకున్నాం. చందనం అంటే ఆహ్లాదము అని. చందన ద్రవ, చందనం అనే ద్రవ్యం పేరే కాకుండా చందనం అనేది ఒకానొక గుణము యొక్క పేరు. చది ఆహ్లాదే అనే ధాతువు నుంచి చందన శబ్దం ఉత్పన్నమైంది. ఆహ్లాదకర లక్షణము కలిగినది గనక చందనము అని పేరు పెట్టాం మనం. ఎందుకంటే చందనం ఎవరికైనా ఆహ్లాదము శాంతి కలిగిస్తుంది. అలాంటి శాంతికరమైన ఆనందకరమైన ఆ ద్రవము అంటే వ్యక్తీకరణ. అమ్మవారి యొక్క స్వరూపంతో అటువంటి ఆర్ద్రమైనటువంటి ఆహ్లాదకరమైన ప్రసన్నమైన శోభతో ఉంది కనుక చందన ద్రవ దిగ్ధాంగి అనే భావం. ఇక చాంపేయ కుసుమప్రియ. ఈ కుసుమప్రియ నామాలు ఎన్నొచ్చాయో శ్రోతలే గట్టిగా పట్టుకోవాలి. ఇంకే రాబోతాయి కొన్ని, ఒకటి వచ్చేసింది ఇప్పటికే, గుర్తున్నదా? కదంబ కుసుమప్రియ, ఇప్పుడు మరో కుసుమప్రియ. ఈ కుసుమప్రియలు కొన్ని వస్తాయి, ఇవి గుర్తుపెట్టుకుంటే వాటన్నిటికూ అనుబంధం ఉంటుంది. కదంబం అనే దానికి రెండు రకాల అర్థాలు, ప్రతిదానికి రెండు అర్థాలు చెప్పాలి. రహస్యనామాలు ఎప్పుడైనా దేవతా స్వరూపానికి రెండు అర్థాలు ఉండి తీరతాయి, ఇది తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలని ఇంకా ఎక్కువ ఉంటాయి. మొట్టమొదటి స్థూలార్థం, రెండవది మంత్రార్థం, మూడవది యోగార్థం, నాలుగవది తత్వార్థం. ప్రతి దేవతకి ఇది ఉంటుంది. మీరు విష్ణువు కానివ్వండి, శివుడు కానివ్వండి, ఇందులో ఏ ఒక్కటే చెప్పుకున్నాము అంటే మనం చెప్పుకున్నట్టు గుమ్మం దగ్గర నుంచి బయటకు వచ్చేసినట్టే. పరిపూర్ణ దేవతాతత్వం తెలియాలంటే నాలుగు తెలుసుకోవాల్సిందే. అందుకే సహస్రనామాలు లాంటి వాటిలో నాలుగింటిని మేళవించే ఋషులు ఇస్తారు. అందుకే అవి గ్రహించిన దానికే వ్యాఖ్యానం, లేకపోతే వ్యాఖ్యానం ఎందుకంటే డిక్షనరీ చాలు. వ్యాఖ్యానం ఎందుకు అవసరమైందో తెలిసింది కదా. దానిలో ఉన్నటువంటి నాలుగు రకాల అర్థాలు చెప్పడం కోసమే వ్యాఖ్యానం. వ్యాఖ్యాతులందరూ ఈ నాలుగు చెప్పారు, అవి మనం చెప్పుకోవాలి, వినాలి. అప్పుడే లలితా సహస్రనామం యొక్క సార్థకత. లేకపోతే ఊరికనే పారాయణ చేసుకుని తృప్తిపడితే భాష్యం అక్కర్లేదు, శ్రవణము అక్కర్లేదు, చెప్పడము అక్కర్లేదు. అందుకు మేము చదువుకుంటున్న లలితా శాస్త్రంలో ఏముందో స్వచ్ఛంగా తెలుసుకోవాలి అనే తపన ఉన్న వాళ్ళ కోసమే కదా ఇవన్నీ. అందుకు చాంపేయ కుసుమప్రియ అనే దానికి కూడా భావాలు చూద్దాం. ఇప్పుడు ప్రతిదానికి రెండు రెండు వస్తున్నాయి. మత శబ్దానికి కూడా ఎలా వచ్చాయో అలాగా. లేకపోతే వీటినే తీసుకుని వామాచార పరంగా అర్థం చెప్పేవాళ్ళు ఉంటారు కదా, అవి మనకు గ్రాహ్యములు కావు. సమయాచార దక్షిణాచారములే ఉపాసకుడికి చాలా అవసరం. ఎందుకంటే సాత్విక సాధన, తాత్విక చింతన, ఈ రెండే ప్రతి వారికి ఉండాలని చెప్పుకున్నాం. సాధనలో సాత్వికత ఉండాలి, చింతనలో తాత్వికత ఉండాలి. అప్పుడే చేసే ఉపాసనలకు ఫలితం. రాజస తామస్సు నుంచి బయటికి రావాలి. అందుకే చాంపేయ కుసుమప్రియ అనే దాని గురించి చూడాలంటే చాంపేయ కుసుమాలు అనే దానికి మళ్ళీ రెండు రకాల అర్థాలు ఉన్నాయి. చాంపేయ కుసుమలు అంటే సంపెంగ పువ్వులు. అదేవిధంగా నాగకేసర కుసుమములోని మరొక అర్థం కూడా ఉన్నది. ఈ నాగకేసరము, సంపెంగ ఇలాంటి పువ్వులతో అమ్మవారికి ఆరాధన చాలా విశేషం. అసలు నిజానికి చాంపేయం అంటే బంగారు రంగు పువ్వులని అసలైన అర్థం. సంపెంగ మన సింహాచలం సంపెంగలు అంటూ ఉంటాం, బంగారు రంగుతో ఉంటాయి. అందుకే వాటికి చాంపేయ కుసుమాలు అనగానే ఆ అర్థం చెప్తారు. కానీ చాంపేయ అనేటప్పుడు మాత్రం బంగారు రంగు పువ్వులు, ఇవి సంపెంగలన్నా సరిపోతాయి. అమ్మవారికి రకరకాల కుసుమాలు ప్రీతి. అందులో కదంబ కుసుమం చెప్పుకున్నాం, ఇప్పుడు చాంపేయ కుసుమం. కదంబ కుసుమం అంటే కడిమి పువ్వులు అనే మాట మాత్రమే కాకుండా సమూహ భావమే కదంబము అని చెప్పుకుని మనలో వికసిస్తున్నటువంటి రకరకాల షట్చక్రముల యొక్క స్థానములే కుసుములుగా అక్కడ భావం ఒకటి చెప్పుకున్నాం. భౌతికార్థము తీసుకోవాలి, అది తీసుకోవాలి. ఇప్పుడు చాంపేయంలో కూడా గమనించవలసింది ఏంటంటే బంగారు రంగు అంటే సువర్ణకాంతులు, ఇది సువర్ణకాంతులు కనుక అక్కడ రెండున్నాయి. కాంతిని వెదజల్లేటువంటి లక్షణం. కాంతి అనగానే జ్ఞానమే ఇక్కడ తీసుకోవాలి. కానీ చాంపేయ కుసుమములు అంటే జ్ఞానము, అదేవిధంగా వికసనము. కుసుమం ఎప్పుడొచ్చినా వికసన లక్షణం తీసుకోవాలి. అందుకు
జ్ఞానము, వికసనము. ఈ జ్ఞానముతో వికసించినటువంటి భావాలే అమ్మవారికి ఇష్టమైన పువ్వులు. ఇది తెలుసుకోవాల్సినది. ఏవిస్తావు? జ్ఞానంతో వికసించాలి. కానీ భక్తితో జ్ఞానంతో వికసించినటువంటి సువర్ణములు అంటే ఇది. అలాగే సువర్ణము అనేది కాంతిని ఎంత తెలియజేస్తుందో అక్షరాలను అంత తెలియజేస్తుంది మనకి. అందుకు ఒకవైపు మంత్రములు, స్తోత్రములు ఇవన్నీ కూడా సువర్ణ కుసుమాలే. అలాంటి ఆ సువర్ణమైన కుసుమాలు, అందుకే బంగారు రంగు పువ్వులు అంటే ఆ భావం. అదేవిధంగా మరి ఒకటి జ్ఞానముతో వికసించినటువంటి భావాలు, వాక్యాలు. ఈ రెండూ కూడా చాంపేయ కుసుమములు అని చెప్పబడతాయి. ఈ వీటన్నిటికీ సమన్వయం చైతన్య కుసుమ ప్రియ దగ్గరికి వస్తుంది. అందుకు ప్రతిదానికి రెండు అర్థాలు తీసుకోవాలి. అందుకు పూజ చేసేటప్పుడు భావకుసుమముల సేవించి అని మహానుభావుడు త్యాగరాజ స్వామి వారు అయితే నామకుసుమములతో పూజింతున్న మాట చెప్పారు. ఆయన నామాలే కుసుమాలు అన్నాడు. మనం నామార్చన చేస్తామా లేదా? నామార్చన ఎలా చేస్తాం? పువ్వులతో పూజిస్తూ నామాలు అంటాం. అక్కడ మీరు పువ్వులు వేయడమే కదా, నామాలే పువ్వులను కూడా భావించాలట. ఒక్కొక్క నామం విచ్చుకుంది, ఒక్కొక్క నామం విచ్చుకోవాలి. మొగ్గల్లో ఉంటే లాభం లేదు. ఆ నామంలో ఏముందో భావం తెలియాలంటే ఇది విచ్చుకోవాలి. కానీ అందులో ఉన్న జ్ఞానార్థము, ఆనందార్థము గమనించగతే అలాంటి నామములతో అమ్మవారిని ఆరాధిస్తే అందుకు చాంపేయ కుసుమములు అనే భావం. ఈ విధంగా రెండు భావాలు, ఒకటి జ్ఞానంతో కూడిన భావములు, ఒకటి జ్ఞానముతో కూడిన వాక్యములు. ఈ రెండు అనే కుసుమములు అమ్మవారికి ప్రీతి. చాంపేయ కుసుమ ప్రియ. కుశలా కోమలాకార కురుకుల్లా కులేశ్వరి కులకుండాలయ కౌళమార్గ తత్పర సేవిత. మళ్ళీ ఈ వాక్యములన్నీ కలిపితే మరొక విద్యలోకి వెళుతున్నాం. ఇది కుళేశ్వరి విద్య అని చెప్పబడుతున్నటువంటి ఒకానొక విద్య. ఎందుకంటే ప్రతి నామముల గుర్తు ఒక విద్య. విద్య అంటేనే ఉపాసన అని అర్థం. అందుకే శ్రీ విద్య అంటే అమ్మవారి యొక్క ఉపాసన అని అర్థం. లేకపోతే విద్య అంటే అదే ఎడ్యుకేషనా, నాలెడ్జా? అక్కడ ఉపాసన, మంత్రం అని అర్థం తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కుశల విద్య, కుళేశ్వరి విద్య రెండు ఒకటే. ఇది కుశల, చాలా అద్భుతమైన మాట ఇక్కడ ఉన్నది. కుశల కోమలాకార కురుకుల్లా కులేశ్వరి. ఇక్కడ కుశల, అమ్మవారి యొక్క పేరు కుశల. ఎంత బాగున్నది. మనం అంటూ ఉంటాం కుశలంగా ఉన్నారా అని. ఈ కుశలం అనే మాటకి అనేక అర్థాలు ఉన్నాయి. అసలు కుశలము అంటే గొప్ప యోగము అని అర్థం. యోగము నిండుగా ఉంటే, అంటే సిద్ధభూమికి కానీ యోగా అనుకుంటే దాని పేరు కుశల అనాలట. ఈ మాట అన్నది ఎవరు? కృష్ణ పరమాత్మ. యోగ కర్మసు కౌశలం చెప్పాడు. యోగ కర్మసు కౌశలం, కుశలస్య భావం కౌశలం. కానీ కుశలత్వం అంటే ఏమిటి? నైపుణ్యం. ఏమిటయ్యా నైపుణ్యం అంటే? కర్మసు కౌశలం యోగ. కర్మలయందు నైపుణ్యాన్ని యోగం అని అంటారు అన్నాడు. ఇక్కడ కర్మల్ని చాలా నిపుణత్వంతో చేయాలి. నిపుణత్వం అంటే స్కిల్ మనం అనేది. అమ్మవారు అటువంటి నిపుణురాలుట. ఏమిటయ్యా అమ్మవారి నైపుణ్యము? కుశలం అంటే మనం లోకంలో క్షేమం అనే వ్యవహారంలో వాడతాం. కానీ క్షేమం ఒక్కటి కాదు దాని అర్థం. అసలు అర్థం నిపుణత్వం, నైపుణ్యం, నేర్పరితనము. ఇంకా చెప్పాలంటే అమ్మవారు కుశల అంటే పరమ నేర్పరురాలు. ఆవిడ ఎంత నేర్పరురాలో మనం చెప్పాలా? నేర్పరితనమే ఆవిడ. అందుకు నేరములన్నీయు నావి నేర్పులన్నీయు నీవి అన్నాడు అన్నమాచార్య. అద్భుతంగా చెప్పాడు. నా క్వాలిఫికేషన్స్ ఏంటంటే నేరాలు, నీ క్వాలిఫికేషన్ ఏంటి నేర్పులు. నేరం అంటే అది కూడా తెలుసుకోవాలి. నేరము అనే మాటకు అర్థం ఏంటి? మనం లోకంలో నేరం అంటే మళ్ళీ తప్పులు అని అంటాం. అది కాదని కాదు, కానీ అసలు అర్థం అది కాదు. నేరమి అంటే అజ్ఞానం. నేరమి ఏమీ నేర్చుకోకపోవడం నేరమి. నేర్పు అంటే అన్నీ నేర్చుకోవడం నేర్పు. అందుకు నేరములన్నీయు నావి అంటే అజ్ఞానాలన్నీ నావి, నేర్పులన్నీయు నీవి, నేర్పంతా నీదయ్యా అన్నాడు. కనుక అజ్ఞానంతో కూడితే జీవుడు, జ్ఞానమే స్వరూపమైనది పరమాత్మ. అందుకు కుశల అంటే జ్ఞానరూపిణి, నిపుణురాలు. ఇది ప్రధానమైన అర్థం. ఏమిటయ్యా అమ్మ నైపుణ్యం? ఎవరైనా ఒక పనిని స్కిల్ఫుల్గా చేస్తే, అంటే అద్భుతంగా నిపుణత్వంతో చేస్తే వాళ్ళని భలే మెచ్చుకుంటాం. ఒక చిన్న అల్లిక అల్లితేనే ఎంత బాగా అల్లారండి, ఎంత బాగుందో అని అంటామా లేదా? ఒక వస్తువు తయారు చేస్తేనే నైపుణ్యం కనబడుతుంది. ఒక ప్రొఫెషనలిజం, ఒక స్కిల్ఫుల్నెస్ ఇవన్నీ కనబడతాయి. మరి జగత్తుని ఎంత నైపుణ్యంగా నడుపుతుందమ్మా. ఎప్పుడు సృష్టి చేయాలి, ఎప్పుడు స్థితి చేయాలి, ఎప్పుడు లయం చేయాలి. కనుక ఈ జగత్ నిర్వహణ కుశలత్వమే కుశల. ఇది రెండవ అర్థం. ఒకటి జ్ఞానస్వరూపిణి, రెండు జగత్తుని చాలా నిపుణతతో నడుపుతున్న తల్లి. జగన్నిర్మాణ కౌశలత్వము కలిగిన తల్లి. జగన్నిర్మాణ కౌశలత్వము కలిగిన తల్లి. ఇది కుశల. ఇదొకటి. ఇంకా కుశల అంటే క్షేమం. మన కుశలంగా ఉన్నారా అని అడగాలి. అది ఎప్పుడు ఫోన్ చేసినా అడగాలి, ఎప్పుడు ఉత్తరం రాసినా అడగాలి. ఎందుకంటే ఎప్పుడూ డౌటే మనకి. కుశలం అనేది వీడి అడిగేవాడికి డౌటే, వినేవాడికి డౌటే. ఇద్దరికి కుశలత్వం పర్మనెంట్ కాదు. అమ్మవారు కుశల. ఎప్పుడు కుశల? ఎప్పుడో కుశలైతే ఆ కుశల ముందు ఎప్పుడు కుశలో చెప్పేవారు.
కుశల అని చెప్పారంటే ఎప్పుడూ కుశలయే ఆవిడ క్షేమస్వరూపిణి, ఆవిడెప్పుడు పదిలమైన తల్లి, భద్రమైన తల్లి, ఆనందరూపిణి. అందుకే ఎప్పుడు క్షేమమే ఆవిడ యొక్క స్వరూపము. అసలు కుశలత్వం లేకపోవడం అంటే ఆది, వ్యాధి, మరణం ఇవన్నీ అకుశలత్వము అని అంటారు. అవి లేకుండా ఉంటే కుశలత్వం. అందుకు కుశలంగా ఉన్నారా అంటే అందులోనుంది. రోగాలు రుష్టులేం లేవు కదా, సమస్యలేం లేవు కదా, ఇన్ని కలుపుకున్న ఒక్క మాట కుశలత్వము అని. కానీ అమ్మ దగ్గర ఉన్నది ఆ కుశలత్వం. ఆది వ్యాధి మరణాది వికారములు లేని దివ్యమంగళ విగ్రహము. ఇది దేనికి సంబంధించినది? ఇందాక మనం చెప్పుకుంటున్న నిత్య యవ్వనాతో అనుబంధం కూడా పెట్టుకోవచ్చు. అమ్మ యొక్క స్వరూపం ఎప్పుడూ కూడా ఆది వ్యాధ్యాది వికారములు లేని అప్రాకృత విగ్రహము. అది కుశల అనేది దానికి అటు కూడా వర్ణన మనకు సరిపోతున్నది. అందుకు కుశల అని భావిస్తే మనకేం వస్తుంది? కుశలత్వం వస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా ఒక పాజిటివ్ థాట్ని ఎప్పుడు మనం భావన చేస్తూ ఉన్నా మనకు పాజిటివిటీ వస్తుంది. అది బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ తర్వాత నామాలకి చాలా అవసరం. అందుకే మహానుభావుడు వివేకానంద భగవంతుడు అంటే ఏమిటో గొప్ప మాట చెప్పాడు. ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్ అన్నాడు. ఒకటే మాట అంటే పాజిటివ్ థాట్స్, సకారాత్మకమైన అనుకూల భావాల యొక్క సాకారమే భగవంతుడు. అందుకే మన భగవంతుడు అంటే అన్ని మంచి గుణాలు ఉన్నవాడని భావిస్తామా లేదా? దయా, శాంతి, శాశ్వతత్వము, ప్రతాపము అన్నీ భావిస్తేనే ఈశ్వరుడు. అనంత కళ్యాణ గుణాభిరామ. అది అందుకే రాముణ్ణి కృష్ణుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆ దివ్యగుణములన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దివ్యగుణాలు ఉన్నటువంటి ఒక మహామూర్తిని మనం ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉంటే తప్పకుండా మన భావజాలంలో ప్రవేశిస్తాయి. ఎప్పుడు మనం ఏది ఆలోచిస్తామో అది మనం అవుతాం. ఇంతే. అందుకే మన ఆలోచనే మనం. ఎప్పుడు కూడాను భయాన్ని, దిగుల్ని, సందేహాల్ని, ద్వేషాన్ని ఎక్కువగా భావన చేస్తుంటే మన ప్రవృత్తిలో మార్పు వచ్చేస్తుంది, మన శరీరంలో మార్పు వస్తుంది. రెండిటి బట్టి మన గతుల్లో కూడా మార్పు వస్తుంది. అదే ఒక మంచిని నిరంతరం భావించామనుకోండి, అమ్మవారు అంటే ఆ మేలిమి గుణాల కూడిక, మేలిమి గుణాల కూడిక. అనంత కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ తల్లిని మనం భావన చేస్తూ ఉంటే మనకు అవన్నీ ఒక్కొక్కటి ప్రాప్తమవుతాయి. కర్పూరం చేత్తో పట్టుకున్నాక ఆ వాసన చేతి కట్టకుండా ఉంటుందా? అలా కుశల క్షేమంకరి అయినటువంటి తల్లిని నిరంతరం ధ్యానిస్తుంటే కుశలత్వం మనకు రాకుండా ఉంటుందా? అది అందుకు ఈ 1.5-2 గంటలు కూర్చుని ఆ గొప్ప గుణాలని వింటూ అనుకుంటూ అంటూ ఉంటే ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అది ఆ వాతావరణంలో ఉంటుంది, మనలో ఉంటుంది. అనేక రకాలైన అరిష్టాలను తొలగించగలిగే శక్తి ఇలాంటి దివ్యనామాల్లో ఉంది. అందుకే అమ్మనామాలన్నీ కూడా కుశలమైన నామములే. అందుకు కుశల అనే మాట ఎంత గొప్పగా ఉన్నది. ఇటువైపు నైపుణ్యము, అటువైపు క్షేమము, భద్రము, అన్ని గుణముల యొక్క కూడిక కుశల. అటువంటి ఆ కుశలకి నమస్కరిస్తూ అయితే కర్మసు కౌశలం యోగ అనే మాటకి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కర్మయందు నైపుణ్యం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అది కూడా తెలుసుకోవాలి. కర్మయందు నైపుణ్యం అంటే చాలా అద్భుతంగా తయారు చేయడం అని మాత్రమే కాదు, అది కూడా అర్థమే. కానీ ఎలాగూ కర్మ ఎప్పుడు అద్భుతంగానే చేయాలి. అరకొరగా చేసిన కర్మకి అసలు చెప్పుకోదగ్గ విషయం ఏం కాదు. వంటనే కర్మ చేసినా చక్కగా చేయాలి. ఎలా చేస్తే అలా అఘోరించండి అని కాదు కదా, అందులో నైపుణ్యంగా చేస్తాం. కానీ నైపుణ్యం అంటే అద్భుతంగానూ చేయడం మాత్రమే కాదట. ఆ నైపుణ్యం ఏంటంటే అది కృష్ణ పరమాత్మ ఏ ఉద్దేశంతో చూపించాడో కర్మ చేసేటప్పుడు ఉండవలసిన నైపుణ్యం ఏమిటి. అలాగానే కర్మ చేస్తే ఆ కర్మ మనల్ని బంధించదు. అది ఎందుకంటే కర్మ వల్ల మనం బంధం పొంది మోక్షానికి దూరం అయిపోతాం. అందుకే జన్మలు ఎందువల్ల వస్తున్నాయంటే కర్మల వల్ల వస్తున్నాయి. అయితే కర్మ మానిస్తే జన్మలు ఉండవు కాదు, నరకాల్లో పడతాం. ఇది చాలా చిక్కు. అసలు సమస్య అక్కడ భగవద్గీత మొదలవుతుంది. అక్కడ గుర్తుపెట్టుకోండి, మొత్తం భగవద్గీత అంతా అక్కడ ఉన్నది. మరి బ్రహ్మ విద్యాస్వరూపుడు అమ్మవారు కుశల పట్టుకుని గీతలో ఉన్న పదానికి అర్థం చెప్పుకోక ఇంకేం చెప్పాలి మనం? కానీ గీతలో మాట ఎంత గొప్పగా చెప్తున్నాడు అర్జునుడితో కృష్ణ పరమాత్మ. చూడండి, పని చెయ్యవయ్యా అని చెప్తున్నాడు. మళ్ళీ కర్మలు చేస్తే బంధింపబడి మోక్షానికి దూరమై జన్మ పరంపరలో పడతాం. కానీ కర్మ చేస్తే ఒక చిక్కు, చెయ్యకపోతే ఒక చిక్కు. చెయ్యకుండా ఎలా ఉంటాం? జిజీవేషేత్యతకం సమాహ, బ్రతుకున్నంతకాలం చేయవలసిందే కర్మలు. మరి అంటప్పుడు కర్మ బంధమైనప్పుడు ఏం చెయ్యా? నీ శరీరం కర్మశరీరం కర్మకే ప్రేరేపిస్తుంది. ఇట్ ఇస్ మెంట్ ఫర్ కర్మ. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్కటి. స్వర్గాల్లో అనుభవించే శరీరాలు భోగ శరీరాలు, అవి ఎప్పుడు భోగం వైపే. నరకాదులవి యాతనా శరీరాలు, అవి యాతనం కోసం వచ్చాయి. భూమి యందున్న శరీరాలు కర్మ కోసం వచ్చాయి. ఇవి కర్మ చేయడానికి పుట్టే. మరి అప్పుడు కర్మ చేయడం దీని స్వభావం. స్వభావం కర్మ అయినప్పుడు కర్మ మానేయమని చెప్పడం ఎలా అండి? తప్పు కదా.
కుశలత్వంతో చెయ్యి అన్నాడు. ఒక్కటే మాట, కర్మ మానేయక్కర్లేదు, కుశలత్వంతో కర్మ చేయగలిగితే నువ్వు మరి జన్మ పరంపరలో పడవు. ఇది చాలా బాగుంది. కనుక కర్మ చెయ్యాలి, కౌశల్యంతో చేయగలగాలి, అప్పుడు మరి జన్మ పరంపరలు ఉండవు. ఇది యోగ కర్మసు కౌశలం అనే దానికి సరి అయిన అర్థం. ఇక్కడ కుశలత్వం అంటే ఏమిటి? ఇది గొప్ప మాట చెప్పాడు. కుశలత్వం అంటే ఈ కర్మ నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టాలి, ఆ కర్మ యొక్క ఫలంపై ఆశని విడిచిపెట్టాలట. అయితే ఫలం రాదని కాదుండో, ఆశ విడిచిపెట్టేస్తే ఎలా అంటే నువ్వు ఆశించిందే ఫలం కాదు, ఇంకేదో నీకు తెలియదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ నీ పని కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి అంటే నీకు శాస్త్రము విధించిన కర్మని నువ్వు సరిగ్గా చేస్తున్నావా లేదా అని ఆలోచించు. అంతేగా నీ యొక్క రకరకాల నేను చేస్తున్నానన్న అహంకారం, ఎప్పుడు గుర్తిస్తాడో లేదనే బాధ, దీనికి ఫలితం వస్తుందా లేదే అనే బాధ, అవన్నీ వదిలి. ఎప్పుడైతే నీ కాన్సన్ట్రేషన్ అవి వదిలేసిందో ఇప్పుడు నీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది? అయ్యా ఇది వేదాంతం అనుకోవద్దు, ప్రతి వాడికి అసలు నిజానికి యువతగానే కూర్చునుంటే వాళ్ళకే పనికొస్తుంది, అసలు వాళ్ళకే పనికొస్తుంది. కర్మ చేయాల్సిన వాళ్ళు వారు. కర్మ చేసేవాడు ఎలా చేయాలో చెప్పాడు. యుద్ధం చేయబోయే అర్జునుడికి చెప్పాడు, కానీ అన్నీ విడిచిపెట్టి సన్యాసం తీసుకుపోయే వాడికి చెప్పలేదు భగవద్గీత. ఇది ఆలోచించండి. అందుకు ఇక్కడ చెప్తున్న కౌశల్యం అనే మాట ఎంత గొప్ప విషయం అంటే లోకంలో ప్రతివాడు సుఖపడ్డానికి మార్గం అండి కౌశల్యం అంటే, మరేం కాదు. ఎందుకంటే శాస్త్రం చెప్పారు కర్మ చేయడమే, అంతే. ఆ చేసేటప్పుడు నేను చేస్తున్నానన్న అహంకారం విడిచిపెట్టి నువ్వు చెయ్యాలి, అంతే. చేస్తున్నాను, ఇంకేం చేస్తున్నావు. నువ్వు చేసే పరికరాలు ఎవడిచ్చాడు? ఆయనే ఇచ్చాడు. ఎరుక ఎవడిచ్చాడు? ఆయనే ఇచ్చాడు. ఫలం ఇదే నువ్వు ఎలా నిర్ణయించగలవు? అందుకే కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన. ఫలం మీద వద్దన్నాడే కానీ లేదనలేదు. మా నా రెండిటికి తేడా ఉంది. సరిగ్గా అర్థం చెప్పుకోకపోతే ఇదే. మా అంటే వద్దు, ఫలం మీద అధికారం వద్దన్నాడు. అందుకని ఫలం రాదు అనలేదు. వెంటనే వ్యాఖ్యాతలు తప్పులు చేస్తే ఇలాగొస్తాయి. నీ అధికారం అంటే నీ యొక్క కమాండ్ ఎంతవరకు అంటే కర్మ చేయడం వరకే. ఫలం గురించి నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే ఫలానా పని చేస్తే ఫలానా ఫలం నువ్వు అనుకుంటావు, కానీ అది ఏ ఫలంగా వస్తుందో నీకు తెలియదు. అది ప్రకృతి రూపంగా పరమేశ్వరుడు ఎలా ఇస్తాడో మనకు తెలియదు. అందుకే మన ఫోకస్ దేని మీద ఉండాలి? ఇది నిజానికి మొదటి నుంచి ఇలాంటివి నేర్పితే ప్రతివాడు పనిని ఎంత గొప్పగా చేస్తాడు, ఎంత గొప్ప అవుట్పుట్ వస్తుంది ప్రపంచంలో. ఆలోచించండి. ఇక్కడ కేవలం ఫలం మీద దృష్టి పెట్టడం వల్లే కర్మలు సరిగ్గా చేయట్లేదు ఎవడు కూడా, ఏదైనా. అవునా లేదా? అందుకు సరిగ్గా కర్మ చేస్తున్నా వల్లే చెక్ చేసుకో. ఆ చెయ్యడమే నైపుణ్యం. అప్పుడు నేను చేస్తున్నాను నహాన్ని ఆడ తర్వాత దాని ఫలం మీద దృష్టిని విడిచిపెట్టి చేయగలగడం అంత తేలిక కాదండి. అంత తేలిక కాదు కనుకనే దానికి నైపుణ్యం అన్నాడు, దానికి యోగం అన్నాడు. దానికి ప్రాక్టీస్ చేయి, సాధన చేయి. క్రమంగా అలా చేయగలిగితే అది కౌశల్యము అని గొప్పగా చూపించాడు. ఇలా చేస్తే నిన్న ఆ కర్మ బంధించదు. ఇదేమిటయ్యో బాబు, కర్మ అంటేనే బంధిస్తుంది కదా, ఇలా చేస్తే బంధించదు అంటే బంధించదు. ఇది ఎలాగంటే పనస్తోళ్ళు తినాలనిపించింది, ఒలుస్తూ ఉంటే వంటుకుంటుండింది. అప్పుడు ఏం చేస్తారట? అది అంటకుండా ఉండడానికి మరొకటి అంటించుకోవాలట. నూనె చేతికి అంటించుకుని కానీ పనస్తోళ్ళు తీస్తూ ఉంటే దాని జిడ్డు మనకు అంటదు. అలాగే ఈ యోగం అనేటటువంటి లక్షణం మన హృదయానికి అంటించుకుని కర్మలు చేస్తూ ఉంటే అవి మనకు అంటవు, బంధించవు. ఇది యోగ కర్మసు కౌశలం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.